సత్యము మిమ్ములను స్వతంత్రులను చెయ్యును. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పాపములో జీవించు ప్రతివాడు పాపానికి బానిస అవుతాడు. కానీ సత్యము మనల్ని స్వతంత్రులను చేస్తుంది అని క్రీస్తు ప్రభు బోధిస్తున్నాడు. ఒక పక్షి పంజరం నుండి, ఖైదీ చెరచాల నుండి స్వేచ్ఛను కోరుకున్నట్లే పాపము నుండి స్వేచ్ఛను పొందుకోవడానికి మనిషి ప్రయత్నించాలి. సాధారణముగా మనము పూజించే ఆహారంలో, నీటిలో, పీల్చిన వాయులో సూక్ష్మజీవులు ప్రవేశించి మనల్ని వ్యాధిగ్రస్తులుగా చేస్తాయి. ఆ వ్యాధుల నుండి స్వేచ్ఛను పొందాలంటే వైద్యుని సంప్రదించాలి. మనలో పాపాలని సూక్ష్మజీవులు ప్రవేశించి ఆత్మీయంగా మనల్ని అనారోగ్యులుగా చేస్తుంది. అప్పుడు కేవలం ఈ భూలోక వైద్యులు సరిపోదు. సాక్షాత్తు ఆ పరమ వైద్యుడే మాత్రమే మనల్ని సంప్రదించాలి. ఆయనే మనల్ని బాగా చేయగలరు. ఎందుకనగా ఆయనే సత్యము. ఆ సత్యమే మనల్ని స్వతంత్రులను చేయిస్తుంది. కావున యేసు మాత్రమే మనల్ని స్వతంత్రులను చెయ్యగలరని నమ్మకముతో ఆ ప్రభునికి మన జీవితాలు సమర్పిస్తాం. సత్యమైన పాదలు పయనిద్దాం. దేవుని జీవన పొందుకుంటాం. ఆమేన్.